హాయ్ అండి, ఈరోజు మనము మెంతికూరని ఎలాగ పెంచుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మెంతికూర అనేది ప్రతి ఒక్కరూ చాలా సులువుగా స్టార్టింగ్ లెవెల్లో ఉండే గార్డెనర్స్ కానీ ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చండి. సో మనం ఫస్ట్ ఇలాగ ఆకుకూరలు కానీ మెంతికూర ఏదైనా పెంచుకునేదానికి ఎలాంటి సాయిల్ ఉండాలనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఆకుకూరలు ఏవైనా కానీ పెంచుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ సాయిల్ అంటే శాండీ టైప్ సాయిల్స్ ఉంటాయి కదా, సో అలాంటి సాయిల్స్ ఆకుకూరలకి బాగుంటాయండి. ఎందుకంటే ఆకుకూరలకి మెయిన్ సాయిల్ ఎలా ఉండాలంటే వాటర్ అనేది ఎక్కువ నిలబడకూడదు, అలాగే వాటర్ హోల్డింగ్ అంటే ఎంత వాటర్ కావాలో కరెక్ట్గా అంత వాటర్ని మెయింటైన్ చేయాలి. సో ఇలాగా లూజ్ సాయిల్స్, కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ రిచ్గా ఉండే సాయిల్స్ అయితే బాగుంటాయండి. సో ఇలాగా నా సాయిల్ చూడండి చాలా లూజ్గా ఇట్లా ఉంటుంది. సో నేనేమి దీనిలో శాండ్ యాడ్ చేయలేదండి, కాకపోతే దీనిలో కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు, సో రెగ్యులర్ సాయిల్ ఇవే మిక్స్ చేశాను. సో ఇలాగా మనము సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఇలాగ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈవెన్గా అప్ అండ్ డౌన్స్ ఏం లేకుండా ఫ్లాట్గా చేసుకోవాలండి. సో ఇలాగ చేసుకున్న తర్వాత మనం మెంతుల్ని ఇలాగా ముందు రోజు నైటే మనం మార్నింగ్ వేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇలాగా ముందు నైట్ ఇలాగ వాటర్లో నానబెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఎలాగ వేసుకోవాలి అంటే మనము రెగ్యులర్గా ఏం చేస్తుంటాము, ఇలాగా చల్లేస్తుంటాం కదా సీడ్స్ని. సో అలా చల్లినప్పుడు ఏమవుతుందంటే చల్లుతాము, దాని తర్వాత పైన మట్టి వేసేసి కప్పేస్తుంటాం కదా సీడ్స్ని. సో మనం వాటరింగ్ చేసేటప్పుడు మనం పైన వేసిన సాయిల్ ఏదైతే ఉంటుందో అది పక్కకి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అలా వెళ్ళిపోవడం వల్ల మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత అక్కడ మట్టి ఉండేది కదా, సో ఆ వేర్లు అనేవి బయటికి ఎక్స్పోజ్ అవుతుంటాయి, సో బయటకు కనపడుతుంటాయి, ఆ మొక్కలే పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఉండాలంటే మనము వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇలాగా మన వేలుతో ఒక 1 ఇంచ్ డీప్ వచ్చేటట్టు ఇలాగ లైన్ లాగా చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ ఇలాగా మన గ్రో బ్యాగ్ సైజుని బట్టి మనము ప్లేస్ వేస్ట్ అవుతుంది అని అనుకోని అవసరం లేదండి. ఎందుకంటే మనం నిండా వేసుకొని అవి వచ్చి కొన్ని మొలకలు పడిపోవడం కంటే ఇలా వేసుకుంటే మొక్కలు అనేవి పడిపోవండి. సో ఇలాగా మనం 1 ఇంచ్తో ఒక లైన్ లాగా చేసుకున్నాం కదా, దీంట్లో అన్నీ వేసుకోవడమేనండి. అండ్ మనము వాటరింగ్ వేసేటప్పుడు కూడా ఇంకా నేరుగా వీటి మీద వేయకుండా ఇక్కడ గ్యాప్స్ ఉంటాయి కదా, సో ఈ గ్యాప్స్లో వేసుకోవచ్చండి. ఇంకొకటి మనం వాటర్ వేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ అయిపోతే వేర్లు కుళ్ళిపోయి పడిపోతాయి. అలాగే వాటర్ మరీ తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా సాయిల్ డ్రై అయిపోతుంది కదా, సో దానివల్ల కూడా మొక్కలు అనేవి పడిపోతాయి. సో ఎప్పుడు కూడా కరెక్ట్ వాటర్ అంటే దానికి ఎంత కావాలో అంటే సాయిల్ కరెక్ట్ మాయిశ్చర్ లెవెల్ మనము మెయింటైన్ చేసుకున్నామంటే పడిపోవండి. సో ఇలాగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ పక్క నుంచి మనం ఇప్పుడు తీసాం కదా సాయిల్, సో దాంతో మళ్ళీ ఇలాగా కప్పేసేయండి. కొంచెం ఎక్కువైనా సాయిల్ పర్వాలేదండి, పైన కప్పేసాము అనుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే మొలకలు వచ్చే ప్రాసెస్లో అవి ఆ సాయిల్ని వేట్ చేసుకొని అవే బయటకు వచ్చేస్తాయి. సో ఇలాగా మొత్తం ఏమీ కనిపించకుండా ఈ మట్టితోనే మొత్తం ఇలాగా కవర్ చేసేసుకోవాలండి. సో నేను ఎప్పుడు వేసుకున్నా కూడా ఆకుకూరలు ఇలాగే, అంటే మెంతికూరనే కాదు తోటకూర కానీ ఏదైనా ఆకుకూరలు వేసుకున్నప్పుడు ఈ లైన్ సోయింగ్లోనే వేస్తానండి. దానివల్ల ఏంటంటే పడిపోవడం అనే సమస్య మనకి చాలా వరకు ఉండదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ని ఇలాగ ఎప్పుడు డైరెక్ట్గా పోయకూడదండి, మన చేత్తోనే ఒక స్ప్రింకల్ లాగా చేయాలి. ఈ మెంతికూరకనే కాదు ఏ ఆకుకూరకైనా వాటర్ ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడు ఇలాగే స్ప్రింకల్ చేయాలండి. సో ఇలాగ వేసుకున్న తర్వాత మనకి సెకండ్ డే నుంచి మొలకలు వస్తాయి కదా, మళ్ళీ 5 days మనకి 5 days 6 days కల్లా మనం కోసుకునేదానికి రెడీగా అయిపోతుందండి. నేను ఎప్పుడు వేసుకునేటప్పుడు ఇలాగా 3 గ్రో బ్యాగ్స్లో వేసుకుంటానండి, ఎందుకంటే మనకి కంటిన్యూస్గా రొటేషన్ ఉండాలి కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దానిలో వచ్చి నేను వేసి 4 days అవుతుందండి. మనకి 4 రోజులకి ఇలాగా మొలకలన్నీ బయటకు వస్తా అట్లా ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి 10 రోజులు అవుతుందండి. ఇప్పుడు ఇది కోసుకునేదానికి రెడీగా ఉంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కోసుకోవాలి అనే దానికి కూడా ఇది కొంచెం లేట్ అయిపోయిందండి. ఎగ్జాక్ట్గా మనకి 2 ఆకులు ఉంటాయి కదా, సో ఈ 2 ఆకులు ఉన్న స్టేజ్లో మనం కోసుకుంటే దీంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి. సో నాకు అప్పుడు కొంచెం కుదరలేదు, అలాగా వదిలేసాను. బట్ నేను ఎప్పుడు కూడా కోసేటప్పుడు వీలైనంత వరకు అలాగా 2 leaves మనము మైక్రో గ్రీన్స్ అంటాం కదా, సో ఆ స్టేజ్లో ఉన్నటప్పుడే కోయడానికే ప్రిఫర్ చేస్తానండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెంతికూరలో ముఖ్యంగా ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే ఇలాగా అనీమియాతో
మెయిన్గా ఉమెన్స్కి ఐరన్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు దీన్ని రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఐరన్ కంటెంట్ కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయండి. ఇందాక మనము వాటరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఒక 4 days ముందు ఇక్కడ చాలా పెద్ద వర్షం పడింది. సో ఆ వర్షంకి ఇలాగా కొన్ని మొలకలు పడిపోయాయి. సో ఇక్కడ మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ మొక్కకి వేరు అనేది బయటకు వస్తుంది కదా, సో అందుకే ఇదిలాగా పడిపోయింది అనమాట. అంటే దీని మీద ఉన్న మట్టి అనేది ఆ వర్షం ఫోర్స్కి పక్కకి వెళ్ళి పడిపోయింది. సో అందుకే మనం ముఖ్యంగా ఒక టిప్పు, మొక్కలు ఇలాగా పడిపోకుండా బాగా రావాలి అంటే వీలైనంత వరకు సాయిల్ సీడ్స్ని కవర్ చేయాలండి, బయటికి మట్టి అనేది కనపడకుండా కవర్ చేయాలి. సో ఇలాగే ఖచ్చితంగా లైన్లోనే వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే కొంతమంది, ఇప్పుడు నేనంటే కొంచెం పెద్ద సైజ్ గ్రో బ్యాగ్లో వేసాను కాబట్టి ఇలా కుదిరింది. చిన్న చిన్న కప్స్, ట్రేస్లు ఇలా కూడా మెంతికూరను పెంచుకుంటాం కదా మనము. సో అలాంటప్పుడు ఇలాగ లైన్లో వేయడం పాసిబుల్ కాదు కాబట్టి, సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనము సీడ్ని ఒక 1/2 inch అనేది సాయిల్తో కవర్ చేయాలండి. ఇది ఒక్కటే మనము మెంతికూరని పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన టిప్పు ఇది ఒక్కటేనండి. వీలైనంత వరకు సీడ్స్ని ఎక్కువ కవర్ చేయాలి. సో కవర్ చేసినా కూడా బయటకు వస్తాయండి. మనము ఎక్కువ మట్టేసేస్తే మొలకలు బయటికి రావేమో అలా డౌటే ఉండదు. సో ఖచ్చితంగా వస్తాయి. సో ఇలాగ మీరు ఈసారి ఎప్పుడన్నా మీకు మెంతికూర పడిపోతుంది మొలకలు వచ్చిన తర్వాత అనిపిస్తే ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. ఇది ఈరోజు రెడీగా ఉందండి కోసేదానికి. దీన్ని ఇప్పుడు కోసేద్దాము. అండ్ యూజువల్గా మనం మెంతికూరని కోసుకునేటప్పుడు మనకి వేర్లకి మట్టి అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో మనము ఇలాగ మొత్తం మొక్కను పీక్కుండా ఇలాగ ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇలా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మనకి మొత్తం మొక్కను కూడా తీసుకోవచ్చు. కాకపోతే మట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్ అనేది చేసుకోవడం కొంచెం ఎక్కువ సార్లు ఆకుని వాష్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నేను ఒక్కోసారి చెప్పాను కదా ఇలాగా ఇక్కడ వరకు కట్ చేస్తానని. కట్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే దీని రూట్స్ అనేవి లోపల ఉంటాయి కదా, సో నేను వాటిని మళ్ళీ సాయిల్లో మిక్స్ చేసేస్తాను అనమాట. అంటే స్లోగా మళ్ళీ అవే డీకంపోజ్ అయిపోయేసి కంపోస్ట్ లాగా అయిపోతాయి కదా, సో దానికోసం అట్లా చేస్తుంటాను నేను. ఇంకొక ముఖ్యమైన విషయము, మనము మెంతికూరని వాడుకునేటప్పుడు అంటే కుకింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా పప్పుతో కలిపేసి ఉడకబెట్టడం అట్లాంటివి వీలైనంత వరకు చేయకూడదండి. ఎందుకంటే ఇవన్నీ చాలా ఆకుకూరలు అనేవి సెన్సిటివ్ ఉంటాయి. సో ఆ కుకింగ్ ప్రాసెస్లో దీంట్లో ఉండే వైటమిన్స్ అనేవి పోతాయి అన్నమాట మనం ఎక్కువసేపు కుక్ చేస్తే. సో ఇంతకుముందు రోజుల్లో ఒక అమ్మమ్మలు, నానమ్మలు ఆ టైంలో వాళ్ళందరూ ఇవి ఆకుకూరలు వాడుకునేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత లాస్ట్లో ఆకుకూరల్ని వేసేవాళ్ళంట. సో మనం కూడా అలాగే ఫాలో అవుదామండి. నేనైతే అలాగే చేస్తుంటాను. సో పప్పు అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో మనం దీనిలో వేసామంటే దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ లాస్ అవ్వవు అనమాట. సో ఎందుకంటే మనం ఇంత కష్టపడి పెంచుకునేది దేనికోసం అండి? న్యూట్రియంట్స్ కోసమే కదా పెంచుకుంటాము. సో వాటన్నిటిని వేస్ట్ చేసేసుకొని తింటే మనకేమీ యూజ్ ఉండదు కదా. సో బేసిక్గా ఈ మెంతి కూర ఇలాంటివన్నీ ఏంటంటే మనము సీడ్స్ కూడా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు కదా, మెంతులు అనేవి మన కిచెన్లోనే ఉంటాయి. సో చిన్న చిన్న ట్రేల్లో కానీ దేంట్లో అయినా ఈజీగా ఒక వారం లోపలే పెంచుకోవచ్చండి. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఇంత స్పేస్ ఉండదు కదా, అంటే టెర్రస్ లేని వాళ్ళకి కానీ బాల్కనీలు లేని వాళ్ళు అలా వాళ్ళు ఉంటారు కదా. సో దీనికి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న ట్రేస్లో ఇలాగా ఒక 1 weekలోనే పెంచుకోవచ్చండి. ఒక 2-3 ట్రేస్ మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి రెగ్యులర్గా వారానికి కావాల్సిన ఆకుకూరలు మెంతికూర అనేది మనమే తెచ్చుకోవచ్చండి. అందులో బయట మనము చూస్తాం కదా, మనం బయట కొనే ఆకుకూర ఎలా ఉంటుందంటే దాదాపు మన అరిచేయి అంత పొడవు వచ్చేసి పెద్దగా ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా. సో దాంతో కంపేర్ చేస్తే ఇలాగ చిన్న చిన్న మెంతికూరలోనే న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయంటండి. సో దానికోసం ఇలాగ మనమే ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా ఈజీ కదా, దీనికి ఏమీ పురుగులు కూడా రావండి. మెంతికూరకి కొంచెం స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్కి దీని దగ్గరికి ఎలాంటి పురుగులు కూడా రావన్నమాట. సో ఒకటి మనము వేసుకునేటప్పుడు సాయిల్ మిక్స్ అనేది మంచి సాయిల్ మిక్స్, లూజ్ సాయిల్ చూసుకోవాలి. అంటే వాటర్ డ్రైనేజీ అనేది బాగుండాలి కదా, అలాంటి సాయిల్ని చూస్ చేసుకోవాలి. అండ్ వాటర్ పోసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా. అండ్ దాంతోపాటు మనం సీడ్స్ వేసుకునేటప్పుడు కొంచెం
లోపలికి వేసుకోవాలి. సో ఇంతేనండి, మనం ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి ప్రతి ఒక్కరూ మెంతికూర అనేది పడిపోకుండా సక్సెస్ఫుల్గా పెంచుకోవచ్చండి. సో ఇదేనండి ఈరోజు కోసిన మెంతికూర. సో మెంతికూర అనేది మెయిన్గా లేడీ స్పెషల్ అండి. అంటే ఉమెన్స్కి చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి కదా, అంటే ఐరన్ డిఫీస్ కానీ లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ వైటమిన్ డిఫిషియన్సీస్ అని. సో అలాంటి వాటన్నిటికి కూడా ఈ మెంతికూర అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. అంటే అందులో మనం దీన్ని పెంచుకోవడం అనేది చాలా తేలిక కదా. మన వంటింట్లోనే సీడ్స్ ఉంటాయి, మనం వేసుకున్న ఒక వారం లోపలే మనకు మళ్ళీ ఇలాగ కోసుకునేదానికి రెడీగా అయిపోతుంది. ఒక 2-3 కంటైనర్స్ పెట్టుకున్నామంటే మనకు కావాల్సిన ఆకుకూర అనేది మనకే వచ్చేస్తుందండి. సో ఇదేనండి ఇవాళ వీడియో మెంతికూర గురించి. మనం ఇలాగే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.